అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో మహిళా కమిషన్ బాధ్యత, దాంట్లో ఒక బాధ్యత ఏంటంటే అవేర్నెస్ సెషన్స్ అనేది తీసుకురావటం ప్రతి జిల్లాలో. అంటే కేవలం ఒక ఘటన జరిగితే స్పందించడమే కాదు, అవి జరగకుండా గవర్నమెంట్ ప్రభుత్వాలు చాలా పనులు చేస్తున్నాయి, బట్ దాంతో పాటు కమిషన్ కూడా చాలా చేస్తుంది. సో కేవలం స్పందించడమే కాకుండా ఆ ఇష్యూ జరగకుండా ఎలా ప్రివెంట్ చేయాలి, అది జరగకుండా చూడటం అనేది మా బాధ్యత. సో దాంట్లో భాగంగా ఈ రాయలసీమ టూర్ పెట్టుకోవటం జరిగింది. నంద్యాల, కర్నూలు, అనంతపూర్ అండ్ పుట్టపర్తి ఇదిలో. సో ఈ రోజు ఫస్ట్ స్టార్టెడ్ విత్ నంద్యాల అన్నమాట. సో ముఖ్యంగా కాలేజ్ గర్ల్స్, ఎందుకంటే మేము చూసే ఏదైతే మా దగ్గరికి రెగ్యులర్ గా వచ్చే పిటిషన్స్ ఏంటంటే మైనర్ గర్ల్స్ ఇష్యూస్, ఎలోప్మెంట్, లేకపోతే మోసగించబడటం, అలాగే సెక్షువల్ హెరాస్మెంట్స్. రీసెంట్ గా 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి స్టేట్ లో, అవి కాకినాడలో కానివ్వండి, ఇంకో చోట. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు వీటి గురించి స్టూడెంట్స్ లో కానివ్వండి, లేకపోతే వర్క్ ప్లేసెస్ లో కానివ్వండి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. సో నంద్యాల యాక్చువల్లీ నేను ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఆల్మోస్ట్ 2 months అయింది. సో మాకు వచ్చిన పిటిషన్స్ ఏదైతే ఏప్రిల్ 2025 నుంచి ఇప్పుడు వరకు వచ్చినాయి, యాక్చువల్లీ చాలా తక్కువ కంపేర్ టు అదర్ జిల్లాల్లో. సో బేసిక్లీ 2 పిటిషన్స్ మాకు డైరెక్ట్ గా కమిషన్ నుంచి వచ్చినాయి. మేము సుమోటాగా తీసుకుంది అయితే ఒకటి రీసెంట్ ఒక మైనర్ గర్ల్ మీద జరిగిన వెలుగొండల ఇన్సిడెంట్ ఏదైతే ఉందో. సో ఇక్కడ మెయిన్ ఇష్యూస్ ఏంటంటే మాకు వచ్చినాయి డీవీసీ అన్నమాట. సో దాని గురించి కూడా ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఒక ఉద్దేశం. అలాగే మైనర్ గర్ల్స్ మీద ఇష్యూస్ జరిగినప్పుడు వాటిని ఆ చట్టం ఏదైతే పోక్సో చట్టం ఉంది దాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా డిపార్ట్మెంట్, అండ్ దెన్ ఆ శిక్ష అనేది ఎంత తొందరగా పడుతుంది, హౌ ఫాస్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే, సో దట్ మనకి ఫాస్ట్ ట్రాక్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ కానీ శిక్ష పడటం వల్ల ఏంటంటే నెక్స్ట్ ఇంకొకటి కూడా భయపడతాడు చేయటానికి. ఎందుకంటే ప్రతి దాన్ని గవర్నమెంట్ మీద బ్లేమ్ చేయడం చాలా తప్పు. ఇప్పుడు ఏంటంటే అలవాటు అయిపోయింది, ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా దాని ఒక పార్టీకి అంటగట్టడం, ఒక గవర్నమెంట్ అంటగట్టడం చేస్తున్నారు. హౌ ఇస్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్? ఒక ఇష్యూ జరిగినప్పుడు గవర్నమెంట్ కనుక దాని మీద యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు వెనకేసుకొస్తుందని చెప్పాలి. కానీ ప్రతిసారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అయితే గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది, పోలీస్ టీమ్ రియాక్ట్ అవుతున్నారు, కలెక్టర్ ఇస్ గెటింగ్ ఇన్వాల్వ్. వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ ఇష్యూని అక్కడికి శిక్ష చేసిన వాడికి, తప్పు చేసిన వాడికి శిక్ష పడేటట్టు చేయటం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అతను ఎవరైనా సరే, డబ్బున్నాడు అని కాదు, డబ్బు లేనాడు అని కాదు, ఈ పార్టీ అని కాదు, ఆ పార్టీ అని కాదు. సో దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా. మేము తప్పు చేసినాడు ఎవరైనా సరే శిక్ష అనేది పడాలి. అలాగే విక్టిమ్ కి ఏదైతే కాంపెన్సేషన్ ఏదైతే రావాలో, పోక్సో కేసు కానివ్వండి, లేకపోతే రేప్ కేసు కానివ్వండి, మర్డర్, ఇలాంటివి కూడా వెంటనే జరుగుతున్నాయా లేదా అనే దాన్ని చూడటానికి కూడా మేము జిల్లాలు టూర్ పెట్టుకున్నాం. అలాగే మాకు ఏదైతే ఓవరాల్ గా రాష్ట్రంలో క్రైమ్ రేట్ జూలై 13న పోలీస్ ఏదైతే గణాంకాలు ఇచ్చిందో దాని ప్రకారం 2024 to 25 మధ్యలో పోల్చితే 2021 to 22 పోల్చితే చాలా వరకు కూడా తగ్గినాయి అన్నమాట. ఎస్పెషలీ గత ఏడాదితో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 10% అనేది క్రైమ్ రేట్ తగ్గింది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే మెయిన్ క్రైమ్ రేట్ పెరగటానికి కారణాలు ఒకటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవనియండి, అగైన్ బ్యాడ్ హ్యాబిట్స్, గంజా ఇలాంటివి కూడా. సో గవర్నమెంట్ ఫామ్ అయ్యాక వెరీ స్ట్రిక్ట్ గా దీని మీద యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి దాని వల్ల కూడా ఏదైతే క్రైమ్స్ జరుగుతుందో దాన్ని కూడా తగ్గించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఎస్పెషలీ మహిళలకు సంబంధించి వాళ్ళు సేఫ్ గా ఉండాలి, లేకపోతే హ్యాపీగా ఉండే ఉద్దేశంతో దాదాపు రాష్ట్రంలో 156 శక్తి టీమ్స్ అన్ని పనిచేస్తున్నాయి. అలాగే పోలీసు డిపార్ట్మెంట్ కూడా 900 హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేసి నిత్యం వాటిని సర్వైలెన్స్ చేయటం. అలాగే అవగాహన కార్యక్రమాలు ఎంతో ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఈ పనులు చేస్తుంది, లేకపోతే 1 stop సెంటర్స్ నెలకొల్పింది, లేకపోతే శక్తి యాప్స్ ఉన్నాయి, శక్తి టీమ్స్ ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.